అందరికీ నమస్కారం అండి. మన భారతదేశంలో ఇప్పటివరకు మనం చాలా లోక్‌సభ ఎన్నికలు చూసుంటాం. అసెంబ్లీ ఎన్నికలు చూసుంటాం. ఎన్నికల వరకు వాళ్ళ సిద్ధాంతం కోసం, వాళ్ళ భావజాల సిద్ధాంతం కోసం ఎంతకైనా పోరాడతారు. కానీ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత అది అధికార పార్టీ గాని, ప్రతిపక్ష నేతలు గాని కలిసి ఒకరినొకరు పరిపాలన విషయాల్లో సహకరించుకోవటం మన దేశంలో ఎప్పుడైనా ఇంతవరకు మనం చూసామా? అది రాష్ట్రంలో గాని, కేంద్రంలో కానీ. రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత గాని. అంటే ఇది ఒక వ్యక్తిగతంగా అయిపోయింది. ఎన్నికల వరకు కొట్లాడారు అయిపోయింది. ప్రజలు ఒక తీర్పిచ్చారు. ఆ తర్వాత ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్యం కోసం ఇద్దరూ కలిసి సహకరించుకోవటం అనేది మన భారతదేశ రాజకీయాల్లో ఇప్పటివరకు చూసాం మనం. ఇటీవలే ఇదే అంశంపై ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల న్యూయార్క్ నగర మేయర్‌గా ఎన్నికైన మమ్దాని భేటీపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు వాళ్ళ భేటీని ఇటీవలే వాళ్ళు భేటీ ఏర్పాటు చేసుకున్నారు. అయితే దీనిపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యం అంటే ఇలానే ఉండాలి. దీన్ని స్వాగతిస్తున్నాను, అభినందిస్తున్నాను అంటూ వాళ్ళ భేటీని అభినందనలు తెలిపారు. భారతదేశంలో కూడా తాను ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నానంటూ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇటీవలే ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. వారి సిద్ధాంతం కోసం, భావజాలం కోసం ఎన్నికల ముందు వ్యక్తిగతంగా ఎన్నైనా విమర్శలు చేసుకోనియండి. కానీ ప్రజలు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత దానికి కట్టుబడి పనిచేయాలి. ఇరువురు ఒకరికొకరు సహకరించుకోవాలి అంటూ శశి థరూర్ పేర్కొన్నారు. ఇలాంటి ప్రజాస్వామ్యం భారతదేశంలో కూడా చూడాలని కోరుకుంటున్నానన్నారు. దానికి తన వంతు కృషి చేస్తానంటూ ఆయన పేర్కొన్నారు. కానీ ఇంతవరకు మన భారతదేశంలో గాని ఎక్కడన్నా ఒక ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత కలిసి ఒక అంశంపై భేటీ అవ్వటం మనం ఎప్పుడైనా చూసామా? అలాగే ఒక రాష్ట్రంలో గాని, ముఖ్యమంత్రి గాని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గాని ఒక అంశంపై భేటీ అయ్యి ఎన్నికల ఫలితాల అనంతరం అది తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండొచ్చు, ఎవరికైనా వ్యతిరేకంగానే ఉండొచ్చు. కానీ ఒక అంశంపై సహకరించుకోవటం అనేది మన భారతదేశ రాజకీయాల్లో చాలా అరుదు. అలాంటి ప్రజాస్వామ్యాన్ని ట్రంప్‌ను మమ్దాని భేటీ అలాంటి విషయాల్లో చాలా ముందుగా ఉన్నారు. భారతదేశంలో అలాంటి పరిస్థితులు లేవు అంటూ ఆయన ఇండైరెక్ట్‌గా చెప్పారు. అలా సహకరించుకునే ప్రజాస్వామ్యాన్ని చూడాలని తాను కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.